హాయ్ అండి. వెజ్ ఫ్రైడ్ రైస్ సింపుల్‌గా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈజీ ప్రాసెస్‌లో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. రైస్ 2 గ్లాసెస్ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో బటరు, ఆయిల్ వేసుకొని అది మెల్ట్ అయ్యేలోపు ఏమేం వెజిటబుల్స్ వేసుకున్నానో చూపిస్తాను. క్యాప్సికము, బీన్స్, క్యారెట్, క్యాబేజీ, ఆనియన్. నేనైతే ఇది పిల్లల కోసం చేస్తున్నాను. సో అందుకే మిర్చి వేయలేదు. లేకపోతే మీరు మిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బటర్ మెల్ట్ అయింది. ఇందులోనే లవంగాయలు, యాలక్కాయలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత వెజిటబుల్స్ అన్ని వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 5 మినిట్స్ లోనే ఇలా దగ్గరకు వచ్చేసేస్తాయి. వెజిటబుల్స్ అన్ని సన్నగా కట్ చేసుకుంటే గనక 5-10 మినిట్స్ లోనే ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయ్యి దగ్గరకు వచ్చిన తర్వాత మనకి నచ్చిన స్పైసెస్ వేసుకోవచ్చు. ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, కారం, మెయిన్ స్పైసీ వచ్చేటప్పటికి షజ్వాన్ చట్నీ అండి, అది వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉడికించి చల్లార్చుకున్న రైస్ వేసేసుకొని అంతా కలుపుకొని ఒక 5 మినిట్స్ రైస్ వేడైతే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. దీంట్లో షజ్వాన్ చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే గనక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్.